గమనించాలి. దేవుణ్ణి అర్థం చేసుకునే స్థాయిలో ఎంతగా ఎదిగితే అంత మేలు, ఎంతగా ఎదిగితే అంత మంచిది. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఎప్పుడైతే మనము దేవుణ్ణి అర్థం చేసుకుంటామో, దేవుని అర్థం చేసుకునే స్థాయిలో ఎదుగుతామో, మనకు కష్టాలు వచ్చినా, మనకు బాధలు వచ్చినా, మనకు ఇబ్బందులు వచ్చినా, మనకు రోగాలు వచ్చినా, మనకు ఎటువంటి సమస్యలు వచ్చినా సరే మనము దేవుడు చెప్పినట్లుగానే జీవిస్తాం. ఏమాత్రము దేవుణ్ణి దూషించడమైనను, ఏమాత్రము దేవుణ్ణి ద్వేషించడమైనను, ఏమాత్రము దేవునికి దూరమేయడమైనను మనకు ఉండదండి. కారణం ఏంటి? మనకు తెలుసు కదా దేవుని మనస్సు, మనకు తెలుసు కదా దేవుని ఆలోచన, మనకు తెలుసు కదా దేవుని ఉద్దేశాలు. అందుకనే దేవుని అర్థం చేసుకునే స్థాయిలో ఎదగాలి. ఎవరైతే దేవుని అర్థం చేసుకునే స్థాయిలో ఎదుగుతారో వారు కష్టాలు వచ్చినా దేవుని కోసం జీవిస్తారు. ఫలితంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, దేవుడు వారిని దీవిస్తాడు, దేవుడు వారిని దేశం యొక్క ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుని అర్థం చేసుకునే స్థాయిలో ఎదుగుదాం. ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన దీవెనలు పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.